క్రైస్తవుడు అంటే ప్రేమ. క్రైస్తవుడు అంటే క్షమించేవాడు. అవునా? క్రైస్తవుడు అంటే ఓర్చుకునేవాడు. ఇలా అన్ని విషయాలు మనం ఆలోచిస్తాం. క్రైస్తవుడు అంటే ఇన్నిటిని మనం కలిగి ఉండాలి. ఇంకా చాలా ఉంటాయి. మరి ముఖ్యంగా ఇవన్నీ మనలో ఉండాలంటే ఉండవలసింది ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే, ఒకవేళ క్రీస్తు లాంటి ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించగలిగేటువంటి మనసును ఆయన కలిగి ఉన్నాడు అంటే శత్రువును కూడా ప్రేమించాడు ఆయన. ఎవరిని ప్రేమించాడు అంటే, ఎందుకు శత్రువును కూడా ప్రేమించగలిగాడనంటే, ఆయన ఒకవేళ శత్రువును ప్రేమించకపోతే తర్వాత వచ్చేటువంటి ఆయన నమ్మిన మనం అంతా శత్రువును ప్రేమించేవాళ్ళమా? ప్రేమించలేం. లోకంలో ఒకరికొకరు శత్రువులుగా ఉంటాం. కానీ క్రైస్తవుడిగా క్రీస్తును నమ్మిన తర్వాత కూడా ఆ శత్రుత్వం అనేది ఉండకూడదు. అంటే ప్రేమ అనే దానిని మాత్రమే నిలబెట్టాడు. ప్రేమ అనే దానికి మాత్రమే ఆయన పునాది వేశాడు. అందుకనే క్రీస్తు సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడితే ఏ రాజ్యం అంటారు? అది ప్రేమ సామ్రాజ్యం, ప్రేమ రాజ్యం అంటారు. అంటే ప్రేమ రాజ్యం అనేది భూమి మీద ఒకే ఒక్క రాజ్యానికి కలిగి ఉన్నది, అది క్రీస్తు సామ్రాజ్యానికి మాత్రమే.